గంగావతరణం అంత తేలిక కాదు. ఇవాళ మనందరం పాపాలు పోవాలి అంటే గంగకెడుతున్నాం. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సుకృతపి ఏవ మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అని గంగ తలుచుకుంటున్నాం, గంగ తీర్థం పుచ్చుకుంటున్నాం. కానీ ఆ గంగ తేవడానికి భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎక్కడో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరీ తపసి తిష్ఠిత. 2 చేతులు పైకెత్తి 4 వేపుల అగ్నిహోత్రాన్ని పెట్టుకొని సూర్యుడి వంకే కళ్ళిలా పెట్టి చూస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. నెలకొక మాటు భోజనం చేస్తూ తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. వంశం అడిగాడు, గంగావతరణం అడిగాడు. వంశం ఇస్తాను కానీ గంగ రాదు ఆకాశంలోంచి భూమి మీదకి. ఎందుకంటే గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం నాణ్యం పశ్యామి శూలిన. ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే భూమి తట్టుకోలేదు. దాన్ని పట్టగలిగిన వాడు శివుడు ఒక్కడే. శివుణ్ణి పట్టమని నేను అడగలేను, నువ్వు అడుగన్నాడు. ఇన్ని వేల సంవత్సరాల తపస్సు చేశాడు. భోగభాగ్యాలు లేవు, రాజ్యం వదిలేశాడు, భార్యాబిడ్డలు వదిలేశాడు. ఇంత తపస్సు చేశాడు. ఇంత తపస్సు చేశాను, మళ్ళీ శివుడి గురించి తపస్సు చేయమన్నాడని బెంగపెట్టుకోలేదు. మళ్ళీ శివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. అతని పట్టుదలకి మెచ్చుకున్నాడు. మెచ్చుకుని నేను తప్పకుండా గంగని ధరిస్తాను. శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. నేను గంగని ధరిస్తానయా అన్నాడు. తీరా 2 చేతులు నడుం మీద పెట్టి పైకి చూస్తూ శివుడు నిలబడ్డాడు. సాకదంజన్మహింగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేబే జటామండలమోహిత. ఏమిటో అమాయకుడు నిలబడ్డాడు. ఈడ్చవతల పారేస్తాను, పాతాళ లోకానికి నన్ను తట్టుకుంటాట అని అహంకారంతో పడింది గంగ పైనుంచి. పడేటప్పటికే గంగ అహంకారం చూసి తగ్గించాలనుకున్నాడు శివుడు. ఒక్కసారి జటాజూటం విప్పాడు, వెంట్రుకలతో కట్టేశాడు. ఏడాది పాటు గంగ లోపల తిరుగుతూనే ఉంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు చల్పుచు జంగలించదు రభో భాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శరమునన్ రజిల్లుతున్ శంకర. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం అంటాడు రావణాసురుడు. ఆయన జటాజూటంలో గంగని పట్టుకుని పరమశివుడు తాండవం చేస్తుంటే కొండలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుందిట గంగ. అట్లా ఏడాది పాటు ఉండిపోయింది. భగీరథుడు మళ్ళీ అలా ప్రార్థన చేస్తూనే ఉండిపోయాడు. ఎంత ఓర్పు! అప్పుడు శంకరుడు విడిచిపెడితే మళ్ళీ యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. భగీరథుడు రథం మీద ఎటు వెడుతుంటే అటు వెనకాతల గంగ వెళ్ళింది. తీరా వెళ్ళి జహ్ను మహర్షి యొక్క మునివాటాన్ని పైకి ఎత్తవతల పారేసిందని కోపం వచ్చి జహ్ను మహర్షి తాగేశాడు. మళ్ళీ జహ్ను మహర్షిని ప్రార్థించాడు. ఆయన వదిలిపెట్టాడు. జహ్నువు శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు వచ్చింది. అప్పుడు పాతాళలోకానికి తీసుకెడితే భగీరథుని యొక్క పితృదేవతల బూది కుప్పల నుంచి ప్రవహించింది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళారు. ఎవరి కోసం అంత కష్టపడ్డాడు? ఎవరి కోసం హనుమంత కష్టపడ్డారు? ఎంత ఓర్పు పట్టకపోతే హనుమ సుందరకాండలో కార్యాన్ని సాధించారు. నేను గొప్పవాణ్ణి అనుకున్నటువంటి దూత కార్యాన్ని సాధించలేడు. ఓర్పు ఉన్నవాడెవడో వాడే కార్యాన్ని సాధిస్తాడు. అంతటి మహానుభావుడు బొట్టన వేలంత అయిపోయారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేశం సంక్షిప్య మారుతి వృషవంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. ఎందుకు చదువుకుంటాం ఇవన్నీ? ఎన్ని వేల సంవత్సరాలు కష్టపడితే గంగ భూమి మీదకి వచ్చింది. ఇవాళ నేను కాశీ వెళ్ళి సంస్కారం చేసేసి నా పాపాలు పోయాయి అంటున్నాను. నిజానికి ఎంత కష్టపడి భగీరథుడు దాన్ని తీసుకొచ్చాడు. గంగలో స్నానం చేసిన నీకు భగీరథుడు గుర్తుండకపోతే, భగీరథుడి కష్టం గుర్తుండకపోతే, ఓర్పును అలవాటు చేసుకోకపోతే ఏ రకంగా విలువలు సంతరించుకున్న మనిషి అవుతాను నేను?